ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఆకుకూర పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ఆకుని మనం అందరం కూడా పచ్చలాకు అంటూ ఉంటాము. అయితే కొన్ని ప్రాంతాల్లో దీన్ని సిలోన్ ఆకని, మలబార్ ఆకని కూడా అంటూ ఉంటారు. ఈ ఆకు చూడటానికి చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే కొంచెం మందంగా ఉండి వెన్నెలాగా కరిగిపోతూ ఉంటుందండి. ఈ బచ్చలాకుని మనం వండుకున్నప్పుడు కూరలు అనేవి కొంచెం జిగురుగా వస్తూ ఉంటాయి, అలాగే ఇది టేస్ట్లో చప్పగా ఉంటుందండి. ఇప్పుడు మనం బచ్చల కూర పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం నేను 1 కప్పు వరకు కూడా కందిపప్పుని ముందే కడిగి పెట్టేసేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాను. దీంట్లోకి 2 కట్టల వరకు కూడా బచ్చలి ఆకుని శుభ్రం చేసుకొని వేసుకుంటున్నాను. దీన్ని మీరు కావాల్సి వస్తే కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఈ విధంగానే వేస్తున్నాను. ఈ ఆకుని వంటల్లో మనం ఎక్కువగా తీసుకోవటం వల్ల దీంట్లో ఉన్న పొటాషియం లెవెల్స్ మన బీపీని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయి, అలాగే గుండె వ్యాధుల్ని దరిచేయకుండా చూస్తుంది. ఇంకా చాలా రకాల క్యాన్సర్లను కూడా దూరంగా ఉంచుతుంది. మరి ఈ పప్పును తయారు చేసుకోవడం కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయని, 2 మీడియం సైజు టమాటాలని ముక్కలుగా చేసుకొని వేసుకొని పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసేసుకొని 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. అలాగే దీంట్లోకి ఈ మాత్రం చింతపండుని కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండు కారాన్ని వేసుకొని తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చింతపండుని మాత్రమే తీసి వేసుకోవాలి. నీరు అనేవి మనము పప్పు లూజుని బట్టి చూసి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీని మొత్తానికి కూడా పప్పు గుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలండి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే దాంతో కూడా చక్కగా మెదిపేసేసుకోవచ్చు. చూడండి, పప్పులో మనకి నీళ్ళు అనేవి చాలా ఉన్నాయి. ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని చిటపటలాడించుకోవాలి. ఏ కూరలోకైనా కానీ ఆవాలు జీలకర్ర చక్కగా వేగినట్టయితే కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కూడా పచ్చిశనగపప్పుని వేసుకొని దోరగా వేయించుకోవాలి. వాటితో పాటు 1 ఎండుమిర్చిని, అలాగే దంచుకున్నటువంటి 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి మొత్తం వేగుతున్నప్పుడు చివరిగా కరివేపాకు 1 రెబ్బ కూడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి పప్పు మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని ఈ పప్పుని గరిటెతోటి ఈ విధంగా కలిపి పెట్టేసేసుకొని చివరిగా దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా సంబర్ కారాన్ని వేసుకోవాలండి. ఇది పప్పుకి అలాగే కూరలకి మంచి రుచిని ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు కొంచెం పప్పుని దగ్గర పడించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి బచ్చలి ఆకుకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి